అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్టీప్ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే త్రికోణములు, కేంద్రములు, దుస్థానములు మరియు ధన మరియు లాభస్థానాల గురించి ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. మనం ఒక thumbnail ఇచ్చేసినాం సార్. త్రికోణ స్థానములు అంటే 1, 5, 7 అని, కేంద్రములు అంటే 1, 4, 7, 10 అనేసి, దుస్థానం అంటే 3, 6, 8, 12 అని చెప్పినాము. తర్వాత ధన లాభస్థానం అంటే 2, 11. ఇక్కడ చూడండి, 1 నుంచి 12 భావాలకి అన్ని నెంబర్స్ వస్తాయి. చూడండి సార్, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ చూడండి, మిస్టేక్ చేసినాం. ఇక్కడ 9 వస్తుందండి. 9, 10, 11, 12 సార్, అన్నీ సరిపోయినాయండి. ఇవి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం తెలిసిన జ్యోతిష్యంలో బేసిక్ అండి. ఇది చాలా లీస్ట్ బేసిక్. కానీ ఈ బేసిక్ తెలిస్తేనండి అడ్వాన్స్ ప్రిడిక్షన్స్ మనకు వస్తుందని వచ్చేసి అంత మీనింగ్ వస్తుంది దీంట్లో వచ్చేసి. చూద్దామని సార్ వచ్చి. సో ఫస్ట్ ఎవరికైనా సరే ఈ త్రికోణం అంటే లగ్నం తెలిసి ఉండాలి సార్. లగ్నం తెలియాలంటే మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ టైం తప్పక ఉంటే, లగ్నం తప్పవుతే మనం చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ తప్పవుతాయి సార్ వచ్చేసి. సో కరెక్ట్ టైం ఉండాలి సార్. సరైన బర్త్ టైం లేదంటే మనం ఏం చేయలేము సార్ దానికి సార్. సో ప్రతి ఒక్కరికి D1 చార్ట్ తెలుసుకోవాలండి. సో D1 చార్ట్ తెలుసుకోవాలంటే మన దగ్గర సరైన బర్త్ టైము, డేటు, మంత్, ఇయర్, ప్లేస్ తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ 10:30 వేస్తే పలానా లగ్నం వస్తుంది. ఇక్కడ లగ్నం నుంచి 1 అనేట్టుగా అర్థం అండి. అక్కడ బాక్స్ నెంబర్ 1 పెట్టుకొని 2, 3, 4 గట్రా చూసుకుంటూ రావాలి సార్ వచ్చేసి. సో D1 చార్ట్ అంటే రాశి మరియు లగ్నం తెలుసుకోవాలి. తర్వాత లగ్నం తెలిసిన తర్వాత ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలండి. ఏ ఏ నెంబర్స్, ఇప్పుడు ఇక్కడ బాక్స్ నెంబర్ 11 ఉంది, కానీ అది మనం ఒక లా ఉంది కాబట్టి అక్కడ నుంచి లగ్నం అవుతుందండి. మన లగ్నం నుంచి 1 పెట్టుకొని తర్వాత 2, 3, 4, 5 ఇట్లా ఇచ్చాను ఇట్లా తెలుసుకోవాలి సార్. అప్పుడు లగ్నం నుంచి, లగ్నంలో శని ఉన్నాడు, లగ్నం నుంచి 2లో కేతు ఉన్నాడు, లగ్నం నుంచి 3వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనేట్టుగా అర్థం సార్ ఇక్కడ. అప్పుడు లగ్నం నుండి శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు లేకుండా తెలుసుకోవాలి సార్. సో శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు సార్ లాస్ట్ వస్తాడు. పాపగ్రహం అంటేనే రాహు, కేతు, శని, కుజుడు సార్. ఇది ఎప్పుడు ఫిక్స్గా ఉన్నాయండి. శుభగ్రహము, పాపగ్రహం అంతే సార్ వచ్చేసి. ఫస్ట్ మనకు త్రికోణము చూడంగానే ఏం సార్ అర్థమవుతుందంటే దీంట్లో చెప్తామన్నాను సార్ వచ్చేసి. కేంద్రము, త్రికోణం సార్. ఫస్ట్ చూడండి, త్రికోణంలో 1 అంటే మనమే కదా సార్. లగ్నం అంటే మనం అండి. 5వ స్థానం అంటే మన యొక్క పిల్లలండి. 9వ స్థానం అంటే నాన్న అండి. సో ఫస్ట్ ఎవరు మనకు విత్తనం వేసేది? నాన్న అండి. 9వ భావం బాగుంటే నాన్నగారు బాగుంటారు, నాన్న యొక్క స్టేటస్ బాగుంటుంది అంటే అర్థం అండి. 1 బాగుందని అనుకోండి, నాన్నగారితో పాటు మనము బాగుంటాము అనేట్టుగా అర్థం అండి. 1 కూడా బాగుంది సార్ మాకు అంటే, 1 తర్వాత 5 ఉంది అనుకోండి, పిల్లలు కూడా బాగుంటారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అప్పుడు 1లో కానీ, 5లో కానీ, 9లో కానీ గ్రహాలు ఉంటే వాళ్ళు బాగా ఉంటారు అనేట్టుగా అర్థం. అంటే వాళ్ళకు బలము మెయిన్ అదే కదా సార్. అమ్మ, నాన్న, పిల్లలు మనం ఉంటే కదా సార్ బలం వచ్చేసి ఇంట్లో. ఎవరు లేకోకుండా మనం ఒక్కరే ఉంటే బలం ఎలా అవుతుందండి అది? సో అదే అనమాట పాయింట్. అప్పుడు పిల్లలు ఉండాలంటే ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలి కదా సార్. అప్పుడు 7 అవుతుంది చూడండి వచ్చేసి. సో అట్లా అప్పుడు మనం పుట్టాలంటే మనకు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు కదా సార్. సో అదే అనమాట. నాన్న ఒకరంటే అమ్మ, మనం ఎలా పుడతామండి? అమ్మ కావాలి కదా సార్. అప్పుడు చూడండి ఎలా లింక్ అయ్యింది. అప్పుడు 1వ స్థానము, 5, 9 ఈ స్థానాలు బాగుంటే మనకు అమ్మ, నాన్న, పిల్లలు, పెళ్లి బాగా అవుతుంది అనేట్టుగా ఫస్ట్ పాయింట్లో తేలిపోతుంది సార్ ఇక్కడ వచ్చేసి మనకు. మళ్ళీ త్రికోణం చూడండి సార్. 1 మళ్ళీ మన 4 మళ్ళీ అమ్మ అవుతుంది సార్ ఇక్కడ. 7 మళ్ళీ భార్య అవుతుంది, 10 వృత్తి అవుతుంది. సో మనకు అప్పుడు అమ్మ ఉన్నట్టు నాన్న ఉన్నట్టే కదండి. భార్య ఉన్నట్టయితే పిల్లలు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. సో వృత్తి, జాబు, ఈ 4 మనకి ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. అప్పుడు ఈ 1, 4, 7, 10లో కానీ, 1, 5, 9 స్థానాల్లో కానీ గ్రహాలు ఉంటే మంచి సార్ ఫస్ట్. అదే 4 పిల్లర్స్ అనమాట. ఆ గ్రహంలో ఉండే వ్యక్తి మనకు సపోర్ట్గా ఉంటారండి. ఇప్పుడు లగ్నంలో గురువు, గురువు ఎక్కడున్నా, 1లో ఉన్నా, 5లో ఉన్నా సపోర్ట్గా ఉంటారు సార్ వచ్చేసి. కుజుడు ఉన్నాడు అనుకోండి, అన్నదమ్ముల సపోర్ట్ అనేట్టుగా అర్థం అండి. శుక్రుడు అంటే లేడీస్ సపోర్ట్ అనేట్టుగా అర్థం అండి. గ్రహం మారే కొద్దీ సపోర్ట్ మారుతారు. బుధుడు ఉన్నాడు అనుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటారు మీకు ఎక్కువ అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. లగ్నంలో కానీ, 5లో కానీ, 9లో కానీ బుధుడు ఉంటే ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీకు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో పిల్లర్స్ అండి, 1, 4, 7, 10 4 పిల్లర్స్. ఇది ట్రయాంగిల్ పిల్లర్ అండి. చూడు ఇట్లా అంతే సార్ గ్రహాలు. నాకు ఏమీ లేదు సార్, 1లో లేవు, 4లో లేదు, 7లో లేదు, 10లో లేదు గ్రహాలు, 5లో లేదు, 9లో లేదు, నాకు కేవలము దుస్థానం అని చెప్తామండి. 3, 6, 8, 12 ఇక్కడ ఉన్నట్టయితే ఏమవుతుందంటే మీరు అప్పుడు మీరు మనం ఆ ఫలితాలు ఎప్పుడైతే లగ్నం నుండి 3, 6, 8, 12లో గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వములు లేదా ఆ గ్రహం యొక్క ఫలితాలు పొందడం చాలా కష్టము అనేట్టుగా అర్థం అండి. ఇప్పుడు శుక్రుడు 8లో ఉన్నాడు అనుకోండి, పెళ్లి చేసుకోవడం చాలా కష్టం అండి. గురువు ఉన్నాడు అనుకోండి చాలా కష్టం, పిల్లల కండం కానీ,
పేరు సంపాదించాలని చాలా కష్టపడతారు సార్ వచ్చేసి. డబ్బులు సంపాదించాలని కష్టపడతామండి. ఎనిమిదిలో ఏది ఉన్నా కష్టం అండి. 6, 8, 12. మన సొంత ఊరికి ఇల్లు దూరంగా ఉంటారు సార్. అబ్రాడ్లో సెటిల్ అవుతారు. మీరు చూడండి సార్, అబ్రాడ్లో ఉండే వాళ్ళకి లగ్నం నుంచి 3లో కానీ, 6లో కానీ, 8లో కానీ, 12లో కానీ గ్రహాలు ఎక్కువగా ఉంటాయి సార్ వచ్చేసి. ఎక్కువగా ఉంటాయి. కేంద్రంలో నాకు మన సొంత ఊర్లో ఉంటామండి. పిల్లర్ ఇక్కడే కదా సార్, మనం పుట్టిన చోటే మనం పిల్లర్ వేసుకుంటాం. ఎక్కడ ఒకటిలో కానీ, 5లో కానీ, 9లో గ్రహాలు ఉంటాయి. ఇక్కడ లేవు అనుకోండి, ఎక్కడుంటాయి అప్పుడు? 6, 8లో ఉంటాయి కదండి. 3, 6, 8, 12లో అంటే ఏమవుతాం సార్? బయట ఊర్లో సెటిల్ అవుతాము అన్నట్టుగా అర్థం. అప్పుడు సొంత ఊర్లో విత్ ఇన్ ఇండియాలో సెటిల్ అవడానికి 1, 5, 9 అంటే కేంద్ర స్థానాలు. సరే, 1, 5, 9 త్రికోణము, 1, 4, 7, 10 అండి త్రికోణ స్థానాల్లో గ్రహాలు ఉంటాయి. సొంత ఊర్లో సెటిల్ అవుతాము, సొంత కంట్రీలో ఉంటామన్నట్టుగా అర్థం అండి. 6, 8, 12లో గ్రహాలు ఎక్కువ ఉంటే బయట ఊర్లో అబ్రాడ్లో సెటిల్ అవ్వడం మంచిది అన్నట్టుగా అర్థం సార్. రివర్స్గా ఉండాలనుకోండి, మీకు అక్కడ ఎదుగుదల ఎక్కువ ఉండదు అన్నట్టుగా అర్థం అండి. 6లో 8లో గ్రహాలు ఉన్నాయండి, నేను ఇప్పుడు సొంత ఊర్లో ఉన్నాయంటే మనకు అక్కడ ఎదుగుదల ఏమీ లేదు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ చూడండి సార్, 2, 11. సో నాకు ఎవరు సపోర్ట్ లేదండి, కానీ డబ్బులు మాత్రం బాగున్నాయంటే 2, 11 సార్. గ్రహాలు అన్నప్పుడు రెండో స్థానంలోను 11వ స్థానంలో ఉంటాయి కదండి. చూడండి సార్, 2, 11లో గ్రహాలు ఉన్నట్లయితే ధన మరియు లాభము, మన డబ్బులు వస్తూ ఉంటుంది, లాభం పడతా ఉంటుంది. మిగతా ఎవరు సపోర్ట్ ఉంటారండి అంటే ఉండే 9 గ్రహాలు విత్ ఇన్ బాక్స్ లోపల ఉండాలి కదండి. ఏదో ఒక బాక్స్లో ఉండాలి కదండి. అప్పుడు మనిషికి 12 భావాలలో ఉండే 9 గ్రహాలేనండి వచ్చేసి. అప్పుడు కొన్ని భావాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని భావాలు తక్కువ ఉంటాయి. అప్పుడు ఎవరు జాతకం చూసినా కూడా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుందండి. అది మనం అట్లా అర్థం చేసుకోలేము అంతేనండి. అప్పుడు 2, 11 డబ్బులు ఉన్న వాళ్ళకి బలం ఉండదు. ఒక రిలేటివ్స్ పిలిస్తే రారండి. డబ్బులు అయితే బాగుంటాయండి, ఫంక్షన్ చేస్తే 10 మంది కూడా రారండి. కానీ 1, 4, 7 చూడండి, డబ్బులు ఉండవండి, అప్పు చేసి చేస్తారు. ఫంక్షన్ గ్రాండ్గా వస్తారండి పిల్లోళ్ళంతా, బంధువులంతా గ్రాండ్గా వస్తారన్నమాట. అప్పుడు కేంద్రంలో త్రికోణ గ్రహాలు ఎక్కువ ఉంటే బంధువుల బలము, జనాల యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి. కేవలం 2, 11లో మాత్రమే గ్రహాలు ఎక్కువ ఉన్నట్టయితే మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తే జనాలు తక్కువగా వస్తారంటే అర్థం. బేసిక్గా మనం కూడా తక్కువగా డబ్బులతోనే ఫంక్షన్ చేస్తామండి. 2, 11 మన డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి మనం తక్కువ ఫంక్షన్ పెడతాము, తక్కువ చేస్తాం అనమాట. ఈ కేంద్రంలో ఉన్న గ్రహాలు, 1, 4 ఉన్న గ్రహాలకు పేరు కావాలి కాబట్టి, బలం కావాలి కాబట్టి డబ్బులు ఖర్చు పెడితే బలం వస్తారండి. ఇప్పుడు ₹1,00,000 ఒక ఫంక్షన్ చేసామనుకోండి, 10 మంది వస్తారు కదా సార్, తినేసి బాగుందని చెప్పి పోతారండి. అప్పుడు బలం అవుతుందండి మనకు. అలా అనమాట. సో ఇదే సార్, ఎప్పుడు కేంద్రము, త్రికోణము, దుస్థానాలు, ఈ 3 స్థానాలు మనకు చాలా ఇంపార్టెంట్ అండి వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో మనకు 8వ స్థానం అనేది అష్టమాధిపతి ఉంటాడు సార్. ఈ 8వ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే బయట ఊర్లో సెటిల్ అవ్వడం చాలా చాలా మంచిదండి. సొంత ఊర్లో మనకు అది పేరు గుర్తింపు ఏమి ఇవ్వదు సార్. బయట ఊర్లో ఉండాలి సార్ మనము. తర్వాత మార్గాధిపతి ఉంది, ఇది ఇంకోసారి ఎవరైనా చెప్తానండి. మార్గాధిపతి, బాధగాధిపతి గురించి వచ్చేసి ఇది 2, 7 దుస్థానం అండి. అది 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 కాన్సెప్ట్ అర్థం కాదులేండి, చెప్పలేము ఇక్కడ. సో త్రికోణ స్థానంలో, కేంద్ర స్థానంలో సో తెలుసు కదండి, 1, 5, 9 కేంద్ర స్థానంలో, 1, 4, 7, 10. ఈ దీంట్లో శుభగ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు ఉన్నట్లయితే మనకు చాలా మంచిది అనేట్టుగా అర్థం అండి. ఇక్కడ ఇచ్చాము చూడండి సార్, ఇదే సార్ త్రికోణ స్థానంలో అనేసి. త్రికోణము, కేంద్రం 1, 5, 9లో కానీ, 1, 4, 7, 10లో కానీ శుభగ్రహాలు ఇవే అండి. గురువు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలు ఎక్కడున్నా కూడా మంచిది మనకు అనేట్టుగా అర్థం అండి. నెక్స్ట్ పాపగ్రహాలు అంటే దీన్ని ఉపజయ స్థానంలో అంటామండి. లగ్నం నుంచి 3, 6, 11 స్థానాలలో రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ ఉన్నట్లయితే 3లో కానీ, 6లో కానీ, 11లో కానీ అది మంచిది. ఈ ఉపజయ స్థానం అంటే మనము కష్టపడి గెలుచుకుంటాము అనేట్టుగా అర్థం అండి. పోటీ పోటీ ఉంటుందండి ఇక్కడ మనకు. ఇక్కడ పోటీ లేదు సార్. ఇక్కడ ఇక్కడ పోటీ లేకుండా మనకు మంచి జరుగుతుంది. ఇక్కడ పోటీ పడి గెలుస్తామండి. 6లో రాహు ఉన్నాడు అనుకోండి, పోటీ పడి అప్పులు చేసి ఈఎంఐ, సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఈఎంఐలు మంత్లీ మీద కరెక్ట్ కట్టుకుంటా మనం అక్కడ అప్పు చేసి కరెక్ట్గా తీర్చుకుంటా పోతాం సార్ వచ్చేసి, మాట అనిపించుకోకుండా. అప్పుడు కష్టపడి పోతామండి. అప్పుడు జయం రావాలంటే పాపగ్రహం అనేటువంటి గ్రహాలు రాహు, కేతు, శని, కుజుడు వచ్చేసి 3, 6 సరే 3, 6, 11లో ఉండడము మంచిది సార్. అవి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. వేరే స్థానాలంటే మంచి ఫలితాలు ఇవ్వవు అనేట్టుగా అర్థం అండి. శుభగ్రహాలు అయితే కేంద్రము, త్రికోణంలో ఉండాలి. పాపగ్రహాలు అయితే ఉపజయ స్థానంలో ఉంటే మంచిది, మంచి ఫలితాలు వస్తాయి అంటే అర్థం. ఎప్పుడు సార్ అంటే ఆ యొక్క దశ లేదా అంతర్దశ జరిగినప్పుడు వస్తాయండి. ప్రతి గ్రహం చూడంత లాజిక్ ఎప్పుడు అంతర్దశ జరిగే యొక్క దానికే 80% ఫలితాలు ఉంటాయండి. దశకు వచ్చి 20% ఉంటాయి సార్ వచ్చేసి. అందరూ ఇది తీసుకోవాలన్నా, అది తీసుకోవాలన్నా, అది తీసుకోవాలన్నా, ఇది తీసుకోవాలంటారు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది కన్ఫ్యూజన్ అండి. సో లాజిక్గా అర్థం చేసుకోవాలండి. 80% ఫలితాలు అంతర్దశలో జరుగుతాయండి సార్ వచ్చేసి. 20% వచ్చేసి దశలో ఉంటాయి. ఇది రిచాన్ చూడండి సార్, త్రికోణము, కేంద్రము, ఉపజయ స్థానంలో అన్నిటిగా అర్థము.
సో త్రికోణంలో వచ్చి శుభగ్రహాలు ఇవ్వండి, కేంద్రంలో కూడా ఉండొచ్చండి. పాపగ్రహాలు అనేటివి ఇవి రాహువు, కేతువు, శని, కుజుడు అండి. ఈ 4 గ్రహాలు 3, 6, 11లో ఉంటే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి అనేట్టుగా అర్థం. ఏ పాపగ్రహాలు కేంద్రంలో ఉన్నాయనుకోండి మనకు చెడు ఫలితాలు ఇస్తాయి అనేట్టుగా అర్థం. ఇప్పుడు రాహువు వచ్చేసి 4లో ఉన్నాయనుకోండి అంత మంచిది కాదు, రాహు యొక్క ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు మన జాతకంలో అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో చూడంగానే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి సార్, ఈజీగా మనకు అర్థమైపోతుంది మనం జాతకం ఎలా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు కేంద్రంలో గ్రహాలు ఉన్నాయా, త్రికోణంలో ఉన్నాయా, ఏంటి మన జాతకం, మనకి ఎవరు బలంగా ఉండరు, ఎవరు సపోర్టివ్గా ఉండరు, మనకు ఎవరెవరు ఎప్పుడు మనకు కష్టం వస్తుంటే చూడండి. నా లగ్నంలో ఒకే ఒక గ్రహం ఉంది సార్, 7లో గ్రహం లేదు, 10లో లేదు, 4లో లేదంటే అప్పుడు మీరు ఒక్కరి సింగిల్ మ్యాన్, ఏదైనా సరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉంటారు. లగ్నంలో మీ ఒక గ్రహం ఉంటే ప్రతిదానికి మీరు ఒక్కరే పోరాడాల్సి వస్తుంది, మీకు పెద్దగా సపోర్ట్ ఎవరు ఉండరు అనేట్టుగా అర్థం ఉంది. లేదా 9లో గ్రహం ఉన్నా, 5లో ఉన్నా, 4లో ఉన్నా మనకి ఎవరెవరు బలం ఉంటారో, ఒక బ్యాక్గ్రౌండ్ పర్సన్ మనకు హెల్ప్ చేస్తారు అనేట్టుగా అర్థం అండి. ఎవరు హెల్ప్ చేస్తారు సార్ అంటే ఆ 9లో వచ్చేసి బుధుడు ఉంటే ఫ్రెండ్స్ చేస్తారు, గురువు ఉంటే పెద్దవాళ్ళు చేస్తారు, శుక్రుడు ఉంటే లేడీస్ చేస్తారు అనేట్టుగా మన ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వం మనం తీసుకోవాలండి సార్ వచ్చేసి. అంతే అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎవరైనా అస్ట్రాలజీ క్లాస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చానండి వచ్చేసి. అస్ట్రాలజీ వీడియోస్ జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే మీ కోర్స్ ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయండి, 1, 2, 3 అని అన్నట్టుగా. ఈ కోర్సులో మీరు అన్నీ అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. సో ఒక కోర్స్ ఎన్ని అవర్స్ రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి, ఎంత మినిట్స్ ఉంది, టోటల్ ఎన్ని పేజీ పీడిఎఫ్ వస్తాయి, ఎంత డ్యూరేషన్స్ ఉందని మొత్తం మీకు ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కాంటాక్ట్ అయితే చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.